జయ శ్రీమాత అండి. కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మనం చాలామంది ఏమనుకుంటామంటే, వీళ్ళు మన దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, మనకంటే తక్కువ క్యారీలో చేస్తున్నారు కదా, లేదా మన దగ్గర చేస్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటామండి. కానీ ప్రకృతిలోన అలా ఉండదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ముల్లోకాధిపతి అయిన ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడి దగ్గర పంచ అంటే అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుడి దగ్గర కంట్రోల్లో ఉండవచ్చు. అంటే ఇంద్రుడికి యాజ్ పర్ రూల్ ఆఫ్ గాడ్ వాళ్ళందరూ కూడా ఆయనకి సబార్డినేట్స్. బట్ సబార్డినేట్స్ కదండి, ఇంద్రుడు తనొక్కడే చేసేస్తున్నాను అనుకుంటే అవ్వదు కదా. దానికి నిదర్శనం కూడా ఇంద్రుడికి అయింది కొన్ని సమయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయుదేవుడు ఉన్నాడు. వాయుదేవునికి వాయువుని ఆపమని శాసించగలడు. యాజ్ పర్ గాడ్ రూల్ ప్రకారం ఇంద్రుడు చెప్పాడు, వాయువు స్తంభించేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే సమస్త జగత్తు కూడా ప్రాణవాయువు కోల్పోతుంది. అందుకు ఇంద్రుడికి ఆ హక్కు ఉన్నా సరే, ఆ రూలింగ్ పాటించేవాడైనప్పటికైనా అది చేయడానికి, ఆ శాసించడానికి కూడా హక్కు లేదండి. అవ్వదు. ప్రకృతిలోన పంచభూతాలతో పని ఉంటుంది. నీరు, నిప్పు, ఆకాశము, భూమి, అలాగే వాయువు. ఈ పంచభూతాలు మనిషి శరీరంలో నడుస్తూ ఉంటాయి నిత్యం కూడా. అపానవాయు, ప్రాణవాయు, అపానవాయువు అని. అపానవాయువు అంటే మనం వదిలిపెట్టేది, తీసుకునేది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువులోనూ వాయువు ఉంటాడు, అపానవాయువులో కూడా వాయువు ఉంటాడు. అందుకు వాయువు అవసరం కదని అన్ని వాయువులు పీల్చలేం కదండి. ప్రాణవాయువు చక్కని చేతులు ఇచ్చేటటువంటి ప్రాణవాయువుని తీసుకుంటాం. అక్కర్లేనటువంటి అపానవాయువుని కింద నుంచి వదిలేస్తూ ఉంటాం. అలాగే అగ్ని ఉన్నాడు. అగ్నిని కూడా ఇంద్రుడు శాసించగలడు. అందుకెందుకు ఇంద్రుడిని కంట్రోల్ ఉన్న సూర్యభగవానుడు అగ్నికి మరొక స్వరూపం. అంటే జఠరాయ మహాగ్ని అయితే అగ్నిదేవుడు అవుతున్నాడు, జ్ఞానాగ్ని అయితే సూర్యుడు అవుతున్నాడు. అలాగా సూర్యుడిని కూడా ఇంద్రుడు శాసించగలడు. కానీ అలాగని సూర్యుడిని ఆపేసి అవుతుందా? సమస్త సృష్టి కూడా చీకటమయమైపోతుంది. అలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు మాకేదో కాస్త సబార్డినేట్లు కదా, లేదా మాకంటే కింద ఇది కదా, లేదా మాతో ఇది కదా, మాకు జూనియర్లు కదా. అలాగే ఎప్పుడు అనుకోవడం లేదండి. సృష్టిలోన అందరూ కూడా ప్రకృతి ధర్మంలో కర్తలమే. అందరం కూడా నిర్వాహకులు, నడిపేవాడు వేరే. మనం అందరం కూడా కార్యకర్తలమే. కార్యనిర్వహించడానికి వచ్చినటువంటి మనం కారణ జన్మలమేనండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, సూర్యుడు ఒకసారి ఇంద్రభగవానుడిగా తన కొలువుల్లోన నేను మీకు అందరికీ సుపీరియర్ని, నేను చెప్పడం మీరు పాటించాల్సిందే అని చెప్పి అనుకున్నానండి. ఈలోగా ఏమైందంటే అది ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంలోన మనకి ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలోన వంశధార నాగావళి 2 నదులుగా ఉంటున్నాయి. కానీ ఒకే నదిగా ఉండేది. అప్పుడు ఒకే నది ఉన్నప్పుడు ప్రళయం ఎక్కువగా ఉండి జీవనదిగా ఉండేదండి. ఇప్పుడంటే నీరు ఉండదు, కానీ జీవనదిగా ఉండి ప్రళయం ఎక్కువగా ప్రవాహం ఉండి ఊరు కలిసిపోతూ ఉంటే, అప్పుడు ప్రజలంతా వెళ్ళి ఎక్కడో అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి గుజరాత్ కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మొరపెట్టుకుంటే, స్వామి పలానా దక్షిణ ప్రాంతంలోన ఇది నది ప్రవాహం ఎక్కువైపు మొత్తం ఊర్లు తుడుచుకుపోతుంది. మీరు ఎంతపాటి దేవుళ్ళు కదా, అతను బలరాముడు, నువ్వు కృష్ణుడివి, పరమాత్ముడివి, మాకు ఏదైనా దారి చూపించండి అని. ఇంత పాపం ఇప్పుడులా ఫ్లైట్లు కానీ ట్రైన్లు కానీ లేవు. ఏదో బండి కట్టుకొని ఇక్కడ రాజులు వెళ్ళి మొరపెట్టుకుంటే, బలరాముడు తన యొక్క ఏం చేస్తారంటే తన యొక్క ఏమంటారంటే పొలం దున్నేదాన్ని నాగలి, ఆ నాగలి పట్టుకొని వచ్చి ఆ నదిని ఏం చేశారంటే ఏకంగా ప్రవహిస్తున్న నదిని ఏకంగా ఒక మధ్యలోన ఒక పెద్ద లోయని తవ్వుకుంటూ ఇంకొక వైపు, అదే పశ్చిమ దిశగా తూర్పుగా ఉంది ఈ నది. వంశధార కానీ అనుకుందాం. అప్పటికి వంశధార అని పేరు కూడా దానికి లేదు, ఒక నది అంతే ప్రవహిస్తుంది, జీవనది. అది తవ్వుకుంటూ నాగలితో తవ్వుకుంటూ వచ్చి దానికి ఒక లోయ ఏర్పాటు చేశాడు. పరమర్లో ఏర్పాటు చేసేటప్పటికి ఆ ప్రాంతం గుండా ఒక నది, ఒక పాయి ప్రవహించడం మొదలెట్టింది.
ఆ నాగలితో ఏర్పడిన ఒలి కనుక నాగలి గుండా ప్రవహించింది ఒలిగా అంటే ఒక వరుసగా వచ్చింది కనుక దాని పేరు నాగావళి అండి. ఇక అక్కడ మొదట ఉండిపోయిన పాయ ఉంది కదా ఇంకొక భాగం, అది వంశధారగా అంటే వంశం మొదట ఉద్భవించింది కనుక ఆ వంశానికి నాగావళి వంశానికి ముందు వచ్చింది కనుక వంశధారగా ఉండిపోయిందండి. ఈ మధ్యలో ఊర్లన్నీ ఏర్పడ్డాయి. మన శ్రీకాకుళం జిల్లా అంతా కూడా 2 నదుల మధ్యలో ఉంటుంది. ఇకపోతే ఇంత బలరాముడు ఎదిగేటప్పుడు గంగమ్మ బాధపడింది. నేను నా ఇండివిజువల్గా ఎవరు కూడా ప్రకృతిలో ఏంటంటే ఒకరిని ఒకరు అన్ని విషయాల్లో శాసించడానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ప్రవర్తించడానికి కానీ మనం అన్నిటికీ హక్కుదారులం కాదండి. గంగమ్మ బాధపడుతుంది. బాధపడేటప్పుడు ఈవిడ ఎక్కడ చెప్పిస్తుందా అని చెప్పి ఆవిడ కొద్దిగా తొందరపాటుదే కాదు కదా. గంగాదేవి భూదేవి అమ్మలు అంటేనా అందరూ కూడా సహనశీలుడు. వంశధార ముఖనదిగా ఉండేటటువంటిది 2 పాయలు విడిపోయిన ఆవిడ బాధపడుతుంది. నాకేంటి ఇలా విభజించాడు వీడు, ఏంటి ఈ ప్రజామెప్పు కోసం నేను ఎందుకు ఉద్భవించిన కారణం ఉండబట్టే కదా జీవనదిగా ఉండవలసిన దాన్ని బాధపడుతుంటే ఈ విషయం బలరాముడికి తెలిసిందండి. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్పున్నాడు, అనియా నువ్వు గంగమ్మనే సాక్షాత్తుగా చీల్చివేసావు కనుక ఈ శాపం ఉత్తినే పోదు కనుక నువ్వు వెళ్ళి వెంటనే ఆయా ప్రాంతం గుండా లింగ ప్రతిష్టలు చెయ్యి అన్నారు. అక్కడ ఒరిస్సాలో మొదలుపెట్టి మొత్తం పంచలింగ ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చాడండి. ఆ పంచలింగ ప్రతిష్టలోనే మన రాజ్యాంగం దగ్గర అనుకుంటాను, అక్కడ సంగమేశ్వరం అని ఒకటి ఉంది, శ్రీకాకుళం కోటేశ్వరం ఒకటి, కల్లేపల్లి మన్నాగేశ్వరుడు ఒకటి, అలాగే మొత్తం చోట్లలో 5 లింగాలుగా ఆయన లింగ స్థాపన చేశాడండి. ఇవన్నీ ఇలా ఉండగా మెయిన్ ఏంటంటే నాగావళి ఒడ్డున మన శ్రీకాకుళం పట్టణం నందు కోటేశ్వర లింగం అనేది స్థాపించాడు. ఉమారుద్ర కోటేశ్వర లింగం స్థాపించి అక్కడ ప్రతి ప్రాణ ప్రతిష్టలు అన్నీ చేసి దేవతలందరినీ పిలిచి ఋత్వికులందరినీ పిలిచి అన్నీ చేస్తున్నాడు. చేసేది ఉన్నప్పటికీ శివపార్వతులు కూడా వచ్చి అతని సైన్యం కూడా అతని కుటుంబం కూడా వచ్చింది. అందుకు కోటేశ్వర స్వామి శ్రీకాకుళం అంత ప్రసిద్ధి అండి. అందరూ వచ్చిన్నారు. అమ్మగారు అయ్యగారు కూడా రాత్రి అవుతుంది రెస్ట్ తీసుకుందామని ఇంకా గుడి తలుపులు వేసేస్తున్నారు. వేసేటప్పటికి ఇంద్రుడు అంటేనే రాజసం. నాకు 8 దిక్కులకి నేను దిక్పాలకుడిని, పంచభూతాలు కూడా నా కంట్రోల్లో ఉంటాయి, అందరూ కూడా నా కంట్రోల్లో ఉంటారని చెప్పి ఆయన ఏం చేశాడంటే, లేట్కి వెళ్ళినా పర్లేదులే, నాకు బోల్డ్ పనులు, నేను చూస్తే కానీ ఇవన్నీ అవ్వవు, నేను శాసిస్తే కానీ వాయువుని వేచడు, నేను శాసిస్తే కానీ అగ్ని ప్రజ్వరిల్లడు, నేను శాసిస్తే కానీ నా ఆకాశం వర్షం కురవదు, నేను శాసిస్తే కానీ సూర్యుడు ఉదయించడు అని ఈ విధంగా అహంతో ఇవన్నీ పనులు నేను దగ్గరుండి నోటి మాటతో ఫోన్ల ద్వారా చెప్పేస్తే అయిపోతాయి కనుక ఇవంతా కూడా నేను ఇంత చేయాలి, ఇంత పెద్ద పని చేయాలంటే ఎంత ఈజీగా అని చెప్పి ఇంద్రభగవానుడు లేటుగా ఒక రాత్రి 8 తర్వాత అనుకుంటానండి. దేవతలకి ఎప్పుడు కూడా గుడిల్లో చూడండి 8-8:30కి ఇది పెడతారండి, పౌలింపు సభని పెట్టేస్తారు పెద్ద క్షేత్రాలకి. ఆ పౌలింపు సభ వచ్చే టైంకి ఇంద్రభగవానుడు వచ్చి నేను చూడాలి, శివపార్వతుల దర్శనం చేయాలి, నాకు చాలా పనులతో బిజీగా ఉండి రాలేదు. రాజసం అనమాట, అహం. నేను ఒక అధికారిని కదా, నేను దాని ఒక అహం. ఈ అహంతో ఇదయ్యేటప్పుడు నందీశ్వరుడు అసలే స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామి రామ భక్తుడు, అలాగే నందీశ్వరుడు స్వామి భక్తుడు. అందుకే శివుడు సాక్షాత్ ఏం చేస్తాడంటే ఆ గణపతి సుబ్రహ్మణ్యుల కంటే నందీశ్వరుని ఎక్కువగా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఆప్యాయత అవుతుంటాడు. అయితే నందీశ్వరుడు అడ్డుకున్నాడు, ఆయన నువ్వైతే చాలా గొప్పవాడివని, ఇంద్రుడు అయినా చంద్రుడి కంటే గొప్పవాడివే, కానీ అమ్మగారు అయ్యగారు ఎంతసేపు కోటాను మంది దర్శనాలు చేసి వాళ్ళు విసిగి ఉన్నారు, ఇప్పుడే హారతి ఇచ్చారు, పౌలింపు సభలో ఉన్నారు, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అవ్వదు, నేను కూడా ఒప్పుకొని అన్నాడు. వీడి అహం అప్పుడు వచ్చిందండి. అష్టదిక్పాలకుడిని, లోకాధిపతిని, వీడెవడు కేవలం ఒక మోసుకుంటూ తిరిగేవాడు, శివుడిని మోసుకుంటూ తిరిగాడు ఒక ఎద్దు, వీడొక మొద్దు, వీటి నన్ను అడ్డుకోవడం అంటే నువ్వెంతరా, నేను బ్రతుకెంత, సాక్షాత్తు నేను దిక్పాలకుడిని, 8 దిక్కులు నేను శాసిస్తున్నాను, పంచభూతాలను శాసిస్తున్నాను, కేవలం శివుడిని మోసుకుంటూ తిరిగేవాడివి, ఒక కూలివాడివి, లేకపోతే ఒక వాహనానివి, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత పో అన్నాడు. పో అని చెప్పి ఆ నంది మీదకి చేయి పెట్టి తోయడానికని వెళ్ళాడండి, ముందుకి చేతితో తోసి లోపలికి వెళ్ళిపోవడానికి. నంది ఒప్పుకుంటాడు, అయ్యగారికి ఏమైనా భంగం అయితే వెంటనే ఒక కొమ్మతో ఒక పోటు పొడిచాడండి. ఎవరిని పొడిచాడండి? ఇంద్రుడిని పొడిచాడు. ఆ పోటుకి ఏమంచండి దగ్గర ఇక్కడ టౌన్ నుంచి
ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. హర్షవెల్లి, హర్షుడు అనే రాజు ఒకప్పుడు పాలించేవాడు కనుక దాని పేరు హర్షవెల్లి అని పేరు ఉండేది. ఇప్పుడు అరసవిల్లి అని పిలుస్తున్నారులేండి. హా పోయి ఆ వచ్చింది. అయితే ఈ అరసవిల్లిలో పడిపోయాడండి. పడిపోయి పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. దిక్కు తెలియట్లేదు ఇంకా. అతను ఏదో దీనిలో ఉన్నాడు కానీ లేవలేకపోతున్నాడు. అచేతనుడు అయిపోయాడు. ఏమి పని చేయట్లేదు. కాళ్ళు చేతులు కానీ మనసు కానీ బుర్ర కానీ ఏం పని చేయట్లేదు. తనకైతే తెలివి ఉంది. ఈ కోమా పేషెంట్లకు ఉంటుంది కదా, తెలివి ఉంటుంది కానీ ఏం చేయలేదు. ఆ స్థితిలో ఉన్నాడండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆకాశం అనేది ఒక తత్వం, అంటే జ్ఞానతత్వం. అది ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ప్రకృతిలో జీవులకి. ఆకాశం కూడా పంచభూతాలు ఒకటి అయినప్పుడు కూడా మిగతా జీవులకి చెప్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. అందుకే ఆకాశం అని చెప్పిందనే కదా ఎవరండి కంసుడేమో వచ్చి అష్టమ గర్భ సంభూతుడు అయిన ఎవరైనా దేవకి 8వ సంతానం ఎవరు పడితే వాళ్ళని చంపేస్తుంది ప్రతిజ్ఞ అని చెప్పి 8వ సంతానం చంపకుండా పుట్టిన వాళ్ళందరూ చంపుకుంటూ పోయాడు. చివరికి అష్టమ గర్భ సంభూతుడైన కృష్ణ పరమాత్మని అమ్మవారి మాయతో వదిలేశాడు. వాడి కర్మ తనకి ఇతని చేతిలో చావుంది కనుక వదిలిపెట్టు, కర్మ బుద్ధి కర్మ అనుసారే కనుక. అయితే ఈ పడిపోయిన వాడికి ఏం తెలియట్లేదు, అచేతనంగా ఉన్నాడండి. ఆకాశవాణి చెప్పింది, నాయనా నీకు తగిలిన దెబ్బ నందేశుడు అంటే సాక్షాత్ శివుని శక్తితో కలిగి ఉన్నవాడు, అసామాన్యుడు కాదు. అతను నిందించావు, అతను అఘోరపరిచావు, నీకెంత అంటే నువ్వేదో ఒక ఇదని చెప్పేసి నువ్వు కలెక్టర్ హోదాలో ఉన్నావని లేకపోతే ఒక చాలా దీనిలో ఉన్నావని చెప్పి దిక్పాలకుడు అని త్రిలోకాధిపత్వానికి గర్వించావు. నీకంటే గొప్పవాడాయను. కాకపోతే వినయశీలరు బుద్ధిమంతులు ఎప్పుడు కూడా మిడిసిపడరు. ఆయన శక్తి ఆయనకు తెలిసినా సరే ఆయన శివుడిని మోయటంలోనే ఆయనకు ఆనందం ఉంటుంది. ఆయన ఉద్యోగ ధర్మంలో ఆయన ఎంత అణిగిమణిగి ఉండడం ఆయన ధర్మంగా భావిస్తాడు కనుక నీలాంటి వాడికి పెద్దగా ఇదవ్వలేదు. ఇప్పుడు నీకేంటంటే నువ్వు ఎవరికి అసిస్టెంట్లని భావిస్తున్నావో, ఎవరు నువ్వు చెప్తే అడుగు వేస్తారు అడుగు తీస్తారు అనుకుంటున్నావో అందులో నీకున్నాడు. ఎవరండి? నీ అసిస్టెంట్లలోనే దిక్పాలకుడు ఏంటది తూర్పు దిక్పాలకుడు. ఆయన తూర్పు దిక్కుకు ఉండేటటువంటి వాడు సూర్యుడు. ఆ దిక్కులకు నువ్వు పాలకుడు అయితే ఆ దిక్కుకు అతని అధిపతి సూర్యుడు. ఆ జ్ఞానాగ్ని స్వరూపుడిగా ఉన్నాడు. నిత్యం ప్రకృతికి ప్రజలకి వెలుగుని ప్రసాదిస్తున్నాడు. ఆ సూర్యుడు నీకు ఆరోగ్యప్రదుడు. ఆయన ఆరాధించే కదా ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో చక్కని ఇదయ్య ఉన్నాడు. హనుమద్ అస్సిందులు పొందాడు. అతని దగ్గర శిష్యార్కం చేసే నీ దగ్గర పొందితే ఆయన అవ్వడు కదా. ఎవరి శక్తి వాళ్ళదే. నువ్వు పదవులు ఉన్నావు అని చెప్పి ఇదయ్యావు కనుక ఏం చేస్తావంటే వెంటనే సూర్యభగవాన్ని ప్రార్థించు అన్నాడు. అప్పుడు చేసేదిలాగా ఆ అచేతన స్థితిలోన ఆ కోమాలోనే సూర్యభగవాన్ని ప్రార్థించాడండి. అది అందరికీ తెలిసిన శ్లోకాలు. ఇప్పుడు అందరికీ శ్లోకాలు పాఠాలని తెలుస్తున్నాయి. ఏముంది? జపాకుసుమం సంకాశం కాశపేయం మహాదిత్యం తమోరం సర్వపాపాగ్నం ప్రంతోషం దివాకరం అని ఒక ప్రార్థన చేసేటప్పటికి ఆయన ఇంకా అతను ఉద్యోగ ధర్మంలో ఉన్నాడు. లేకపోతే అతను పిలిస్తే రాకూడదని రాకపోలేదు. అతను అప్పటికే ఇంకా సూర్యోదయం అయింది. ఇతను రాత్రి ఇతనికి జరిగింది ఇలాగా కోమాలో నుంచి రాత్రి పొగలవుతుంది. ఇంక సూర్యోదయం అతను డ్యూటీలోకి వచ్చినాక డ్యూటీ ధర్మంలో ఎవరిని కూడా కొంతమంది పట్టించుకోరు, కరెక్ట్ డ్యూటీ చేసేవారు. అయితే ఏం చేస్తున్నాడంటే నేను ఇది కాదు ఇగో అని చెప్పి అచేతనం ఆకాశం అని మళ్ళీ చెప్తుంది, ఇగో ఆదిత్య హృదయం చదువు నీకు బాగుంటుందంటే ఆదిత్య హృదయాన్ని అతను తెలిసిన భాషలోన ఆదిత్యుడిని ప్రార్థించాడండి. ఆ ప్రార్థించేటప్పటికి అది ఆదిత్య హృదయం అయింది. ఆదిత్యుని యొక్క హృదయం శ్లోక రూపంగా చెప్పాడు. ఇలాగా అప్పుడే సూర్యభగవాన్ ప్రత్యక్షమయ్యి అయ్యయ్యో ఇంద్రదేవ అప్పుడు కూడా అతను గౌరవించాడు. అతను సుపీరియర్ అని గౌరవంతో వచ్చి అయ్యో మీకెంత కష్టం కలిగిందా, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు 8 మంది మీకెంత ఉద్యోగం చేస్తున్నారు, అలాంటిది మీకు ఈ కష్టం వచ్చిందని చెప్పి వెంటనే అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడండి. ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు మళ్ళీ వజ్రదేహుడు అయిపోయాడు సూర్యుని శక్తితో. అయినాక అక్కడితో అతనికి జ్ఞానోదయం అయింది. ఎవరి శక్తి వాళ్ళది, ఎవరు గొప్ప వాళ్ళది, మన అస్తమానం గొప్పలకు పోకూడదు, వెర్రవేయకూడదు. నా పదవి నాది, నా గొప్ప నాది. నాకంటే నా కింద అచేతనం నాకంటే అసిస్టెంట్లు ఉన్నప్పుడు కూడా, కింద ఉద్యోగులు అయినప్పుడు కూడా, నా సబార్డినేట్స్ అయినప్పుడు కూడా వాళ్ళ శక్తి వాళ్ళదే. వాళ్ళ శక్తి లేక మనం ఏమీ కాదు. అందరం కూడితేనే ప్రకృతిని నడపగలం, ఒక విధానాన్ని నడపగలం, ఒక సంస్థని నడపగలం, అలా ఒక సంఘాన్ని నడపగలం అని చెప్పి తెలుసుకున్నటువంటి ఇంద్రుడు అంటే దేవుడు కదా, తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే ఆయనకి ఏం చేశాడండి, ఆ సూర్యభగవానుడికి ఆయన సూర్యభగవానుడు ఇతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించి వెంటనే అక్కడ ప్రార్థించేటప్పటికి ఒక చక్కని శిలగా ఏర్పడ్డాడండి. ఆ
ఆ శిలను తీసుకొచ్చి అక్కడ ఆ రోజుల్లో ఒక మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠించాడు అరసవెల్లిలో. ఆ సూర్యుడు ఇక్కడ మాత తెచ్చినటువంటి కొండ ఉంది కనుక దాని పేరు ఇంద్రపుష్కరిణి. ఇంద్రుడికి ఆరోగ్యాన్ని ఇచ్చింది కనుక అక్కడ ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో మళ్ళీ గొయ్యి ఒక సరస్సుగా నిర్మించి దానికి ఇంద్రుడు వల్ల ఏర్పడింది కానీ ఇంద్రపుష్కరిణి. అందుకు సూర్యభగవానుడు ఇతనికి సబార్డినేట్ అయినా సరే అంత గొప్పవాడు. సబార్డినేట్ అయినప్పటికీ ఆయన శక్తి అయింది, ఈయన శక్తి అయిందే. ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు, వాడు పడవ మీద వెళ్తున్నాడు, బాగుంది. పడవ నడిపేవాడు ఉన్నాడు, వాడికి ఏమీ తెలియదు, గోచి కట్టుకుంటాడు, పడవ నడుపుతాయి. పూర్వం రోజులు ఇప్పుడు కాదులేండి, ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం మన ఇమాజినేషన్ కోసం. అయితే పడవ నడిపేవాడు నడుపుతున్నాడు. ఈ పండితుడు అన్నాడు, ఓయ్ నీకు వ్యాకరణం వచ్చా, గ్రామర్ వచ్చా, అవచ్చా ఇవచ్చా అని అడుగుతున్నాడట. నీకు ఇది తెలుసా అది తెలుసా పాండిత్యపరంగా అని అడుగుతున్నాడు. అయ్యా నాకేమీ తెలియదండి, మీరు చదువుకున్న వారు పండితులు, మీకు అన్నీ తెలుసు, నాకైతే కేవలం పడవ నడపడం తెలుసు. అయ్యా తమరికి ఇది తెలుసా, మేఘాలు కమ్ముతున్నాయి, ఇక్కడ వర్షం పడితే పడవ నీరుతో నిండిపోయి పడవ మునిగిపోద్ది, అప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈత రావాలండి, మీకు ఈదటం వచ్చా ఈ నదిలో అంటాడు. అమ్మని గుండు గుబ్బలేపోయి అయ్యయ్యో నా విద్య ఎంతవరకైనా అని చెప్పి ఆయన ఏమంటే అప్పుడు వాళ్ళందరూ జ్ఞానపరులండి, చేసే తప్పును కూడా ఒప్పుకునేటటువంటి విజ్ఞానం. అది తెలిసి అంటే అజ్ఞానంతో అలాగా అదే జ్ఞానం అనుకొని పెట్టలేకపోయే వాళ్ళు కాదు. తెలిసిన అయ్యో సారీరా నాయన తప్పు అయిపోయింది, ఏదో నాకు మొత్తానికి ఒడ్డు దాటించే మార్గం చెప్పంటే వాడు చెయ్యి పట్టుకొని ఆ పడవ అప్పుడు ములిగితే ఒడ్డుకి లాగాడు ఈ పండితుడిని. అందుకు ఎవరు గొప్ప వాళ్ళదే, ఎక్కడి విద్య అక్కడదే, మాకు ఇది తెలుసు కదా మేమేమిది అని చెప్పి విర్రవేగితే ప్రకృతి నీతిలోన ప్రకృతి ధర్మంలో ఎక్కడో ఒకటి దొరకాల్సి వస్తుంది. ముఖ్యంగా భగవంతుని నమ్ముకున్న వాళ్ళని, ధర్మం తెలిసి కొద్దిగా పద్ధతిగా వెళ్దాం అనుకున్న వాళ్ళని జోలికి వెళ్తే ప్రకృతి మాత్రం శిక్షిస్తుందండి. అది తెలుసుకోవాలి మనం. అందుకు చెప్పడం ఏంటంటే ఎవరి గొప్ప వాళ్ళదే, ఎవరు ఇది వాళ్ళదే, ఎవరికి ఉండవలసిన గొప్పతనం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండవలసిన శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండవలసిన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఎక్కడే జ్ఞానం అక్కడే. అందుకు నీ జ్ఞానం నీకు ఇదైనప్పుడు ఇంకొక జ్ఞానాన్ని గుర్తించడం నేర్చుకోవాలి, ఇంకొకరిని గౌరవించడం నేర్చుకో. ఉత్తినే వెర్రవేగితే ప్రకృతి ఏదో విధంగా నీతి మనకి సమాధానం చెప్తూనే ఉంటుంది. ఇది తెలుసుకుంటారని ఏంటంటే మనిషి అందరూ గొప్పవాళ్ళే, అందరూ ఎవరు గొప్పతనం ఎక్కడ ఉండవలసింది అక్కడ ఉంటుందని తెలియజేయండి. కానీ చిన్న వీడియో చేశానండి, తప్పులు అనిపిస్తే మన్నించండి. జై శ్రీమాత. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు, లోకా సుజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమాత.